శ్రీమాత్రి నమః. మొన్న పూర్ణిమకి అమ్మవారిది అభిషేకం వీడియో అప్లోడ్ చేశాను కదండి. చాలా మెసేజెస్ వచ్చాయి నాకు డిఎమ్స్. ఏమనంటే, అక్క మేము లలితమ్మని ఇంట్లో పెట్టుకోవాలనుకుంటున్నాం అక్క, డైరెక్ట్గా తెచ్చి అమ్మని పెట్టుకోవచ్చా, లేదంటే ఏదైనా నియమాలు పాటించాలా, అదొకసారి చెప్పండి అక్క అని అడిగారు. నేను నాకు తెలిసిందే చెప్తున్నాను. నేను ఏదైతే చేసుకుంటానో అది నార్మల్గా మనం ఏదైనా దేవీ దేవత విగ్రహం లైక్ శివుడు కానీ అమ్మవారు కానీ విష్ణుమూర్తి ఏదైనా విగ్రహం మనం కొనుక్కోవాలనుకున్నప్పుడు ఫస్ట్ విగ్రహం అన్నది ప్రాపర్గా ఉండాలి. అంటే చేతికి కాళ్ళకి అన్నిటికీ 5 వేళ్ళు సరిగా ఉన్నాయా లేదా, లెంత్ కరెక్ట్గా లెంత్ చూసుకోవాలి. ఎక్కడ కానీ మనకి లోపాలు లేకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే మనము ప్రార్థించేటప్పుడు స్వామిని కానీ అమ్మని కానీ మన కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అవ్వకుండా ఉండడానికి. సో అది ప్రాపర్గా ముఖంలో ఐస్ కానీ నోస్ కానీ అన్నీ ప్రాపర్గా ఉండేటట్టు చూసి తెచ్చుకోవాలి. సో తెచ్చుకున్న తర్వాత ఫస్ట్ డే మనం ఏం చేయాలంటే, ఇంటికి వచ్చాక వాళ్ళని ఒకసారి మంచి గంగాజలంతో మంచి శుద్ధమైన వాటర్తో కడిగి, ఆ తర్వాత పాలల్లో ఒకసారి కడిగేసి మళ్ళీ వాటర్తో కడిగి అలంకరణ అంటే పసుపు కుంకుమ గంధం కొంచెం బొట్టది పెట్టి పూజా రూమ్లో పెట్టుకొని ఆ రోజు నార్మల్గా పంచోపచార పూజ షోడశోపచార పూజ ఏదో ఒకటి చేసుకొని వాళ్ళకి ఏదో ఒక నైవేద్యం అంటే మన వీలుని బట్టి అరటిపండు బెల్లం ముక్క డ్రై ఫ్రూట్ ఏది ఉంటే అది పెట్టుకొని ఆ రోజు మార్నింగ్ అలా చేసేసుకొని మళ్ళీ సేమ్ డే ఈవినింగ్ మన వీలున్నంత ఏదో పూజ లేదా ధూపం దీపం నైవేద్యం చూపించుకొని అమ్మకి కానీ స్వామికి కానీ ఆ రోజు నైట్ ఏం చేయాలంటే, ఫస్ట్ డే మనము విగ్రహాన్ని తెచ్చుకున్న ఫస్ట్ డే నైట్ ఒక పాత్ర తీసుకోవాలి. అది ఎలాంటి పాత్ర అంటే స్టీల్ కాకుండా చూసుకోండి. లైక్ బ్రాస్ కానీ లేదా కాపర్ కానీ లేవు అవి అవైలబుల్గా అంటే, లేదా మట్టివి కానీ మొత్తంగా విగ్రహం అందులో మునిగిపోయి ఉండాలి. ప్లస్ కింద కాళ్ళ మీద నిలబడకూడదు. ఇట్లా అంచుల పైన కరెక్ట్గా ఇట్లా కూర్చొని ఉండాలి. విగ్రహం ప్రాపర్గా కూర్చొని ఉండేటట్టు. మనం ఇట్లా ఈ షేప్లో వీ షేప్లో ఉన్నటువంటి తీసుకున్నాం అనుకోండి, విగ్రహం పెట్టినప్పుడు అది పాదాలు ఇట్లా నిలబడుతుంది కదా, అంటే కింద కరెక్ట్గా కూర్చోదు. సో అట్లా కాకుండా మంచి బౌల్ లాంటివి తీసుకొని అందులో పెట్టేసి విగ్రహాన్ని ఫుల్ మునిగేటట్టు మంచి శుద్ధమైన వాటర్ని పోసి ఉంచండి ఆ నైట్కి. అదేంటంటే జలవాసం అంటారు దాన్ని. ఒకరోజు ఆ విగ్రహం జలవాసం చేస్తుంది. సో ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ తీసి మళ్ళీ కడిగి తుడిచి వాటర్తో పెట్టి తుడిచి మంచిగా క్లాత్తో తుడుచుకొని మళ్ళీ పసుపు కుంకుమ గంధం పెట్టి పూజ గదిలో పెట్టుకొని నిత్య పూజ అయిపోతుంది. సేమ్ మళ్ళీ నెక్స్ట్ సెకండ్ డే ఈవినింగ్ మనం పడుకునేటప్పుడు మళ్ళీ పాత్రలో స్వామి కానీ అమ్మ కానీ విగ్రహం ఏదైతే అది పెట్టుకొని ఫుల్గా వాటర్ వేయాలి. అదేంటంటే క్షీరాబ్ది వాసం చేపిస్తున్నట్టు మనం. సో క్షీరవాసం అయిపోతుంది సెకండ్ డే. మళ్ళీ సెకండ్ డే నెక్స్ట్ డే మార్నింగ్ తీసి మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ పసుపు కుంకుమ అన్నీ పెట్టి పూజ మందిరంలో పెట్టుకొని నార్మల్గా నిత్య పూజ ఇంట్లో ఎక్కడైతే పూజ చేస్తామో అక్కడ చేసేసుకొని థర్డ్ డే ఈవినింగ్ పడుకునేటప్పుడు ధాన్యవాసం చేయించండి. మీ దగ్గర ఏ ధాన్యం ఉంటే అది, గోధుమలు వడ్లు లేదా ఏదైనా పప్పు గింజలు ఏదైనా ధాన్యంలో ఫుల్గా మునగాలి. ధాన్యవాసం చేస్తుంది అమ్మ. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ తీసి మంచిగా క్లీన్ చేసి మళ్ళీ సేమ్ నిత్య పూజ అంతా పెట్టేసుకొని నైట్ వరకు పూజా మందిరంలో ఉంచి థర్డ్ డే మంచిగా ఫ్రెష్గా ఫ్లవర్స్ తెచ్చి అమ్మను అందులో కూర్చోపెట్టి ఆవిడ ఫుల్గా మునిగేటట్టు మొత్తం ఫ్లవర్స్తో పెట్టి ఉంచాలి. పూల వాసం అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ తీసి మళ్ళీ పూజ అది చేశాక ఫిఫ్త్ డే రోజు నైట్ పడుకునేటప్పుడు మనము పవలింపు సేవ చేయాలి. స్వామి అయితే స్వామి, అమ్మ అయితే అమ్మ. మంచిగా ఇట్లా వాళ్ళకు ఒక దిండులాగా మంచంలాగా పెట్టి మంచి పువ్వులు కుచ్చుకొని మెత్తటి పువ్వులు పెట్టి ఇట్లా పడుకోబెట్టాలన్నమాట. ఆ రోజు నైట్ మనము శివయ్య అయితే శివయ్య అమ్మవారు లేదా విష్ణుమూర్తి లక్ష్మీదేవి అట్లా పెట్టేసి మంచిగా అగరబత్తి అది పెట్టి పవలింపు సేవ చేయాలి. పవలింపు సేవ ఎందుకంటే మన ఇంట్లో ఒక చిన్న బేబీ పుట్టిందనుకోండి, మనం తొట్టెల్లో ఎలా అయితే ఇస్తామో అలా పవలింపు సేవ అనమాట. స్వామికి లేదా అమ్మకి చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఒక చిన్న బేబీ వస్తే మన ఇంట్లో ఎలాగైతే ఉంటుందో అలా అనమాట. ఇప్పుడు మనం ఇవన్నీ జలవాసము క్షీరవాసము ధాన్యవాసం ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే, విగ్రహం తయారు చేసిన విగ్రహం తయారు చేసిన వాళ్ళ చేతులు కానీ లేదా అమ్మే వాళ్ళు కానీ లేదా మనకు డెలివరీ ఇచ్చే వాళ్ళు ఎంతోమంది చేతులు తగులుతూ ఉంటాయి కదా. సో ఆ విగ్రహానికి చాలా రకాలైన కాస్మిక్ ఎనర్జీస్ పట్టుకొని ఉంటాయన్నమాట. అవన్నీ రిమూవ్ అవ్వడానికి ఒక పాజిటివ్ ఎనర్జీ అన్నది ఒక దైవశక్తి క్రియేట్ అవ్వడానికి మనం ఇందాక అవన్నీ చేసింది. సో మనము ఎప్పుడైతే పవలింపు సేవ అయ్యాక నెక్స్ట్ డే మార్నింగ్ లేపేటప్పుడు ఒక చిన్న బేబీని ఎలాగైతే మనం ఉయ్యాలలో వేసి ఫంక్షన్ చేసి తీస్తామో అలా ఒక చిన్న బేబీ లాగా తీసి మంచిగా తుడిచి బొట్టది పెట్టి కూర్చోపెట్టుకొని ఇంకా ఆ రోజు నుంచి మనం నార్మల్గా ఎవ్రీడే మనము
ఒక బెల్లం ముక్క, డ్రై ఫ్రూట్స్, బనానా ఏది ఉంటే అది పెడతాం కదా. 6th డే రోజు మార్నింగ్ మాత్రము, అంటే మనకి ఇవన్నీ అయిపోయిన తర్వాత 5 డేస్ ఆ రోజు మాత్రం వీలైతే మహానైవేద్యం పెట్టుకోవాలండి. మీకు పాసిబుల్ ఉంటే, లేదు అనుకుంటే అట్లీస్ట్ పరమాన్నం కానీ, పులిహోర కానీ ఏదో ఒకటి పెట్టేసి అమ్మని కానీ, స్వామిని కానీ షోడశోపచార పూజ లేదా పంచోపచార పూజ మీ వీలుని బట్టి 5 మినిట్స్, 10 మినిట్స్ ఎంత టైం ఉంటే అంతసేపు చేసుకొని వాళ్ళ ఆ అమ్మకి సంబంధించిన స్తోత్రాలు, ఫర్ ఎగ్జాంపుల్ మనం లలితమ్మ ప్రాణప్రతిష్ఠ చేస్తున్నాం, వీలుంటే లలిత సహస్రం లేదా లలిత అష్టోత్తరం, ఖడ్గమాల, త్రిశతి ఏదైతే అది మీ వీలుని బట్టి, లేదా లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ అమ్మకు సంబంధించి సహస్రనామం, మహాలక్ష్మి అష్టకం, విష్ణువు అయితే విష్ణు సహస్రనామం, ఆ దేవీ దేవతకు సంబంధించిన స్తోత్రాలు పారాయణ చేసుకోండి. చేసుకున్న తర్వాత వాళ్ళని అక్కడ కూర్చోపెట్టినప్పుడు, అమ్మ ఈరోజు నుంచి నేను నిన్ను మా ఇంట్లో నువ్వు వచ్చి మా ఇంట్లో కొలువుండమ్మా తల్లి, నువ్వు ఒక చిన్న బేబీలాగా మా ఇంట్లో ఉండు అని దండం పెట్టుకొని, అమ్మ ఇదే నీ ప్రాణప్రతిష్ఠ అనుకోవమ్మా, మాకు తెలిసిన విధంగా చేసాము, ఏదైనా తప్పులు ఉంటే క్షమించు తల్లి అని చెప్పి దండం పెట్టుకొని, మనము అమ్మతో కానీ స్వామితో కానీ మనం ఎలా అయితే చేసుకున్నామో అది నువ్వు యాక్సెప్ట్ చెయ్యి అని చెప్పుకోవాలి. ఎందుకంటే టెంపుల్స్లో మనకి హోమాలతో చాలా రకాలైన వేద మంత్రాలతో ప్రాణప్రతిష్ఠ జరుగుతుందని విగ్రహాలకి, ఇంట్లో మనం ఆ విధంగా చేయలేము కాబట్టి చిన్న విగ్రహాన్ని పెట్టుకున్నా కూడా మనము ఈ విధంగా ఇలా మనము క్షీరవాసము, జలవాసము, ధాన్యవాసము ఇలా అన్నీ చేయడం వల్ల దానికి ఉన్న నెగిటివ్ కాస్మిక్ ఎనర్జీస్ అన్నీ రిమూవ్ అయ్యి మంచి పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుందన్నమాట. అట్లా చేసుకొని మనం ఆ విగ్రహాన్ని పెట్టుకొని కనుక నిత్యం షోడశోపచార పూజ కానీ, పంచోపచార పూజ కానీ మన వీలుని బట్టి చేసుకుంటూ ఉండడం వల్ల అక్కడ ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది. మన ఇంట్లోనే టెంపుల్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుందండి. శ్రీమాత్రే నమః. మీరు ఎవరైనా పెద్దవాళ్ళు, గురువులు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే, నేను చెప్పే దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే, అంటే నాకు తెలిసింది నేను చెప్తున్నాను, నాకు అన్నీ క్లియర్గా కూడా తెలియదు, నేను ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను. ఏవైనా తప్పులుంటే, ఏమైనా లైక్ వెరిఫికేషన్స్ ఉన్నా ఏదున్నా నాకు చెప్పండి, నేర్చుకుంటాను. శ్రీమాత్రే నమః.